బిడ్డను ప్రేమగా నా బిడ్డతో సమానంగా పెంచుకుంటా. ఏందయ్యా, ఏమంటావు? నీ ఇష్టమే, నా ఇష్టమే. చిన్నదానివైనా మా గొప్పగా మాట్లాడావు. మనసులు మార్చి సంతోషం పంచినావు తల్లి. నిన్న అమ్మోరు తల్లి 10 కాలాల పాటు చల్లగా సూస్తుంది. నాకు కాదు, ఆ అమ్మవారికి దండం పెట్టు. మహాలక్ష్మి తల్లిలా ఉంది. వనదేవతలా కనిపిస్తున్నది. గొప్ప మనసున్న తల్లిలా ఉంది. ఎవరు తల్లి నువ్వు? పుణ్యాత్ముల బిడ్డలా ఉన్నావు. ఈ పెద్దమ్మ గారంత కలుంది తల్లి నీ ముఖంలో. ఈ అమ్మంత పేరు పెద్దతనం నువ్వు సంపాదిస్తావమ్మా. నిన్ను పెళ్ళాడని పెరిమిటి గొప్పింటి బిడ్డ తల్లి. ఆ అమ్మోరి ముందు నిలబడి అమ్మవాకు చెప్తున్నా, నీకు రాజయోగం ఉండదు తల్లి. దొరా, మమ్మల్ని ఇక్కడ కూర్చుండబెట్టి ఎవరెవరినో పొగుడుతూ మా టైం వేస్ట్ చేస్తావా? త్వరగా వనదేవత పూజ చేయి, మేము వెళ్ళాలి. రేపు ఆ అమ్మోరంత అమ్మ అవుతుంది తల్లి ఈ అమ్మ. దానం ధర్మం గొప్ప ప్రభ సాగుతుంది తల్లి. ఇవన్నీ ఆ తల్లి పలికించే మాటలే. ఈ కోనముఖం చూడండి, పులికల్ల బిడ్డ. పులి లేదు, పిల్లి లేదు. ముందు పూజ సంగతి చూడు. ఒక్క మాట తల్లి, దేవత చేసిన పెళ్లి ఏళ్ళది. అడ్డుపడాలని చూసినారు కాని అమ్మోరే దగ్గరుండి చేయించినది. నిప్పు లాంటి వంశంలో పుట్టి ఈ తప్పుడు సంబంధం చేసుకోవాల్సిన కర్మ నీకేమిట్రా? లేరా, పీటల మీద నుంచి లేచిరా బయటికి. రంగరంగ వైభవంగా ఘనంగా నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తా. నేనేం కాని మాటలు అంటం లేదురా, తగిన సాక్ష్యాధారాలతోనే వచ్చాను. గొప్పగా బతికేస్తారమ్మా. ఈ బాబు అచ్చం ఆనాటి రాముడులాగానే ఉన్నాడు. మీకు శానా మంచి జరుగుతుంది తల్లి. అమ్మా, అందరూ ముందుకొచ్చి ఈ అగ్నిగుండంలో మనస్సులో కోరిక చెప్పుకొని ములక తైలం వేసి మొక్కుకొని అమ్మోరికి దండం పెట్టుకొని ఆ తరువాత రక్షగీత అవతలు కూకోండి. మీ కోరిక మంచిదైతే అమ్మోరు నూనె ఇముడ్చుకుంటాది, కోరిక తీరుతుంది. తప్పుడు కోరికైతే నూనె మంటలు మండి పైకి వదిలేస్తాయి. అమ్మా పెద్దమ్మగారు, ముందు తమరు వేయండి తల్లి. నా మనవడు మనవరాలు మా కుటుంబంలో కలతలు కలహాలు పోయి బ్రహ్మాండంగా బతకాలి.
సీతా రఘురాములు సర్వనాశనమైపోవాలి. ఈ చిన్నవాడి మనసులో తేడా ఉంది. మంచి బుద్ధిని ఈ తల్లి. అక్క బావల జీవితం సంతోషంగా ఉండాలి. రఘురాం జీవితం అత్తయ్య గారు ఆశించినట్టు సాగాలి. సీత తన జీవితంలో ఎప్పుడూ కన్నీరు పెట్టొద్దు. అమ్మోరి కొలువులు కొలవండి.
కూనల్లారా, అందరికీ అమ్మోరు తీర్థం ప్రసాదం ఇయ్యండి. పెద్దమ్మోరికి తేనె తీర్థం ఇయ్యండి. అందరూ అమ్మోరు తీర్థం తీసుకోండి. ఆ తీర్థం వనంలో మా దేవత పేరున వదిలేసిన జిలుగు చెట్ల పానకం. మనసు తేలిక చేస్తది, ఆనందం ఇత్తది, కోరిక తీరుత్తది. తీసుకోండి. స్వర్ణ, దొరా, గూడెం వాళ్ళందరికీ కావలసిన రగ్గులు కొనివ్వు. చాలా సంతోషం తల్లి. రానున్నది చలికాలమని మీరు ముందు చూపుతో ఆలోచించి మాకు కావలసిన యుత్తున్న దేవత మీరు. పైనుంచి ఆ అమ్మ మమ్మల్ని దీవించి కాపాడుతుంది. ఇలా మీద మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. రానున్నది చలికాలమని మీరు ముందు చూపుతో ఆలోచించి మాకు కావలసిన యుత్తున్న దేవత మీరు. పైనుంచి ఆ అమ్మ మమ్మల్ని దీవించి కాపాడుతుంది. ఇలా మీద మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. నేను డబ్బు పంచుతుంటే నువ్వు లడ్లు పంచుతున్నావా? అది నీకు నాకు ఉన్న డిఫరెన్స్. ఎంత తేడా ఉందో తెలుస్తుందా? పిల్లలు దేవుళ్లతో సమానం. నేను ఆ దేవుళ్ల నోరు తీపి చేస్తున్నాను. వాళ్ళ ఆనందమే నాకు దీవెనలవుతాయి. దొరా, మరి మేము వెళ్ళొస్తాం. మంచిది తల్లి. అమ్మోరి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి. సాకేత్, నాన్న సాకేత్. స్వర్ణ, ఏ స్వర్ణ. కూనా కాత్తంత కుసకుసలాడుతున్నాడుగా తల్లి. అలిగి వెళ్ళిపోయినాడేమో. ఇప్పుడు నేను ఎలా వెళ్ళడం? మీకు అభ్యంతరం లేకపోతే నేను తీసుకువెళ్తాను. రఘు, మనం వెళదాం పద. ఏమిటి, నన్ను ఇక్కడ వదిలేసి వెళతారా? నా అనుకునే మీ మనవడే వదిలేసి వెళ్ళాడు.
మేం వదిలేస్తే తప్పేముంది? సీత సీత ఊరుకో. పద నానమ్మా. రేయ్, తీసుకెడితే తీసుకెళ్ళు, వదిలేస్తే వదిలే. వరుసలు మాత్రం కలపద్దు. సరే పదండి. దండాలు తల్లి. స్వర్ణ, ఏరా సాకేత్, రాత్రంతా ఎక్కడికి వెళ్ళారా? నేనెంత భయపడ్డానో తెలుసా? అడ్డమైన వాళ్ళని మీకోసం వెతికి రమ్మని బతికులాడాల్సి వచ్చింది. ఏదో నెమలి కనిపిస్తే అలా చూద్దామని పక్కకి వెళ్ళాం. స్వర్ణ, ఏరా సాకేత్, రాత్రంతా ఎక్కడికి వెళ్ళారా? నేనెంత భయపడ్డానో తెలుసా? అడ్డమైన వాళ్ళని మీకోసం వెతికి రమ్మని బతికులాడాల్సి వచ్చింది. ఏదో నెమలి కనిపిస్తే అలా చూద్దామని పక్కకి వెళ్ళాం. అర్ధరాత్రి పూట నెమ్మళ్ళని కుందేళ్ళని చూడటానికి వెళ్ళటం ఏమిట్రా? ఏమే స్వర్ణ, వాడికి తెలియకపోతే నువ్వైనా చెప్పద్దు? నీకైనా బుద్ధి లేదా? నువ్వెలా వెళ్ళావు? వెళ్ళకపోతే కోపం వస్తుందని వెళ్ళా. వెళ్ళటం ఒకందుకు మంచిదైందమ్మమ్మా. ఏమిటా మంచి? అదో గొప్ప ఆనందంలే. అలా అర్ధరాత్రి వెన్నెల్లో వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, మాటల్లో చెప్పలేం. చేసింది తప్పని తెలిసి కూడా అనుభూతి ఆనందం అంటూ సమర్థింపులు ఒకటి సమర్థింపులు. చేసే నిర్వాహకం చాలు గాని వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, బయలుదేరదాం. నేను బయలుదేరుతున్నాను. నువ్వు బయలుదేరడం ఏంటి? అందరం కలిసే వెళ్దాం గ్రాని. నిన్నంటే నీకు జ్వరంగా ఉందని ఆరాట పడిపోయి అలసట లెక్క చేయకుండా కారులో వచ్చాను. ఇప్పుడు ఆ కారు ప్రయాణం నేను చేయలేను, ఫ్లైట్లో వస్తున్నాను. మీరు కారులో రండి, మీ దారిన మీరు రండి. ఈ కోతి వెధవతో కలిసి మళ్ళీ గొడవ పడుతూ రాకండి. వచ్చిన పని సక్సెస్ అయింది, ఇంకా వీళ్లతో మాకేం పని? నమస్కారం మేడం. నమస్కారం. ఏంటి రఘు గారు, రాత్రి ఎక్కడికి వెళ్ళారు? పక్కనున్న గూడెంలో జాతర చూడడానికి వెళ్ళాం. అదేంటి సార్, వెళ్ళిన వాళ్ళంతా వచ్చారు, మీరే రాలేదు. మీకోసం చాలాసేపు వెయిట్ చేశాం. వెయిట్ చేశారా? దేనికి? బెస్ట్ కపుల్గా మీరు సెలెక్ట్ అయ్యారు కదా, మా రిసార్ట్ తరపున గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. అలాగే జడ్జి గారు పంపిన గిఫ్ట్ కూడా ఇద్దామనుకున్నాం. రే సాకేత్, మీరు వెళ్ళండి. అలాగా, సరే ఆ గిఫ్ట్లు ఇప్పుడు ఇవ్వండి. మీరు ఫ్రెష్ అయ్యి రండి సార్, ఫెలిసిటేట్ చేసి గిఫ్ట్ అందిస్తాం. సరే రఘు పద. పద సీత. ఓకే మేడం. హలో, ఏమంగా బయలుదేరారా? మా ప్రయాణాల గురించి మీ ఆరాటాలేమిటి? నీ ఆరాటంలో దుర్మార్గపు పథకాలుంటాయి, నా ఆరాటంలో అభినందనలు క్షేమ సమాచారాలు ఉంటాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడు మంగా, శోభనం చెడగొట్టడానికి నువ్వు వెళ్ళావు, కానీ వాళ్ళు బహుమానాలు అందుకునేలా నేను చేశాను. ఎలా ఉంది? నీ ఎత్తు చిత్తయింది కదా? బహుమానాలా? ఏమిటో మీరు అందించిన బహుమానాలు? కాపురం చేసే నీ మనవడికి కలహాల భర్తని, కాపురమే మొదలు పెట్టని నా మనవడు మనవరాలు అరమరికలు లేని దంపతులని, అదే బెస్ట్ కపుల్గా ముందు నిలిచారే అది.